ఇప్పుడు ఈ రూమ్ ని ఎవరు ఉపయోగిస్తున్నారు? ఇప్పుడు దీన్ని ఎవరు ఉపయోగించడం లేదు. ఎవరో ఒకరు ఉపయోగించాలి, లేకపోతే బూజు పడుతుంది. చాలా రిజర్వ్డ్ గా ఉన్న రమ్య ఒక వ్యక్తిని ఇష్టపడుతోంది అన్న వెంటనే అది వాళ్ళ పేరెంట్స్ కి షాక్ గా అనిపించింది. అవును సార్. మీకు కూడానా? లేదు సార్. వై? రమ్యకి రాజకీయాలంటే ఇష్టమని నాకు బాగా తెలుసు. రాజకీయ జ్ఞానం ఉండేది. అతని మినిస్టర్ పదవి, అతని లైఫ్ స్టైల్ ఇవన్నీ రమ్యను ఆకర్షించాయి. కానీ మోహన్ కుమార్ మంత్రిగా ఎన్నుకోబడలేదు కదా. కానీ అవుతాడనే నమ్మకం రమ్యకు ఉండేది. ప్రభాకర్ గారికి ఇష్టం లేదు అని చెప్పారు కదా, ఆయన ఎంతవరకు వ్యతిరేకించారు? జరిగింది ఏంటంటే మోహన్ కి రమ్యకి పెళ్లి జరిపించమని జాన్ అనే అతను వచ్చి అడిగాడు. అతను వచ్చినప్పుడు రమ్య లేదు. బాబాయ్ జాన్ ని నోటుకొచ్చినట్టు తిట్టి పంపించేశారు. ఆ విషయం రమ్యకి తెలిసాక చాలా పెద్ద గొడవ అయింది. నాకేం తెలుసు, బాబాయ్కి ఇష్టం లేదని తిరిగి పంపించేశారు. నా దగ్గర మర్యాదకైనా ఓ మాట చెప్పాలి కదా. వెంటనే పెళ్ళొద్దని చెప్పావు కదా. కానీ ఈ ప్రపోజల్ నాకు నచ్చింది. నాకేమాత్రం నచ్చలేదు. ఉద్యోగం సద్యోగం లేని రాజకీయవేత్త కాదు నాకు కావాల్సింది. మంచి హైలీ క్వాలిఫైడ్ పర్సన్ నాకు అల్లుడుగా రావాలని నా ఉద్దేశం. నేను వద్దన్నానుగా. ఏంటి రమ్య ఇది? నాన్నతో ఎలాగైనా మాట్లాడేది? చూడు తల్లి, ఈ రాజకీయ నాయకుల గురించి నీకు అస్సలు తెలీదు. వాళ్ళ ప్రొఫెషన్ అసలు స్థిరమైందే కాదు. అసలు ఏనాడు ఇంటి పట్టునుండరు. అది మాత్రమే కాదు, వచ్చిన సీట్ని కాల్దన్నుకుని ఆదర్శవంతుల్లా తిరుగుతున్నాడు ఆ మోహన్. అటువంటి వాడిని పెళ్లి చేసుకుని నువ్వు సుఖపడలేవు. ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఎదుర్కొంటాను. వాడిని చేసుకోవడానికి నేను ఒప్పుకోను. నేను బేచరైన ఒక ఆడపిల్లని, ఏం చేయాలో నాకు తెలుసు. ఏదో మొండి ధైర్యంతో రమ్య అలా మాట్లాడింది. బాబాయి పిన్ని కృంగిపోయారు. అప్పుడు రమ్య కాలేజీలో చదివేదా? అవును, డిగ్రీ ఫైనల్ ఇయర్. తను చదువు పూర్తయ్యేంత వరకు పెళ్లి చేసుకోనని చెప్పిన రమ్య వెంటనే పెళ్లి చేసేసుకుంది. ప్రభాకర్ గారు దానికి సమ్మతించారు కదా. బాబాయ్ ఒప్పుకోలేదు సార్. రమ్య అలా చేసిన తర్వాత తననెప్పుడు ఇంటికి రావద్దని, తన ముఖం చూడొద్దని బాబాయ్ తనతో గట్టిగా చెప్పారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నా గాలి తీసేసాడే. ఇది ఒక ఆత్మహత్య అని లోకల్ పోలీస్ తీసుకున్న నిర్ణయం సరైనది. నేను ఈ విషయం ఆ రోజే చెప్పాను కదా. మైక్ తెలివైన వాళ్ళు బాగా చెప్పగలరని చెప్పాను. తెలివి లేని వాళ్ళు ఏం చెప్పగలరు? ఇన్ఫర్మేషన్ గురించి మాకు ఆల్రెడీ తెలిసిందే. ఇంకేమైనా? సారీ, ఇంతకు మించి నేనేం చెప్పలేను. మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే సార్ అడిగి తెలుసుకో. ఇంకా డౌట్ఫుల్ గానే ఉన్నారనమాట. నో, రమ్య ఎందుకు ఆత్మహత్య చేసుకున్నది అన్న విషయం కనిపెట్టాలి. నో మోర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ, బాయ్. సార్, రమ్య గారు ఆత్మహత్య చేసుకున్నారని ఈ లెటర్ ద్వారా ప్రూవ్ అయిందిగా. మరి ఇంకెందుకు సార్ మనం కేసుని ఇన్వెస్టిగేట్ చేయటం? మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్నది దాని గురించి కాదు, దీని గురించి. అన్ని సందేహాల్ని మీడియాతో ఓపెన్ గా చెప్పాలని అవసరం లేదుగా. ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ ఐ స్ట్రాంగ్లీ డౌట్ దిస్ లెటర్ ఇస్ ఫ్యాబ్రికేటెడ్. సార్, అశోక్ వచ్చేసారు. లెట్ హిమ్ ఇన్. సార్, ఎప్పట్లా కాకుండా ఆ రోజు పాలు ఇంకొకరి చేత పంపించడానికి కారణం? అంతకు ముందు రోజు రాత్రి నేను ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్ళాను. అందుకే మరుసటి రోజు ఉదయాన్నే నేను లేవలేకపోయాను. కాబట్టి నేను టైంకి పాలు తీసుకెళ్లి ఇవ్వలేకపోయాను సార్. నేను వెళ్ళలేనప్పుడు మా ఇంట్లో వాళ్ళు గానీ లేదా పని వాళ్ళు గానీ తీసుకెళ్లి ఇస్తారు సార్. అందుకే పాలు మా తమ్ముడు తీసుకెళ్లి ఇచ్చాడు సార్. ఆ రోజు అందరికీ మా తమ్ముడే పాలు సప్లై చేశాడు సార్. ఎన్ని ఇళ్లకి పాలు సప్లై చేస్తూ ఉంటారు? ఇళ్లకు సప్లై చేయం సార్, మిల్క్ సొసైటీస్ లో ఇస్తూ ఉంటాం. మరి మోహన్ ఇంటికి మాత్రం ఎందుకని? రమ్య వాళ్ళ నాన్నగారు ప్రభాకర్ రావు గారు మా నాన్నగారు స్నేహితులు. వాళ్ళకి మాత్రం రోజు సప్లై చేస్తూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. యూ మే గో. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ అశోక్, సంఘటన జరిగిన రాత్రి సినిమాకి వెళ్ళానని చెప్పారు కదా, ఎలా వెళ్ళారు మీరు? బైక్ లో. ఒంటరి కదా? ఫ్రెండ్స్ తో. ఏ సినిమాకి? నోట్బుక్. ఏ షోకి? సెకండ్ షోకి. థియేటర్? భ్రమరాంబ. కాదు, జగదాంబ. వెళ్ళొచ్చు. శ్యామ్ ఏమని చెప్పాడు? చెప్పాడు
లెటర్ ఫ్యాబ్రికేటెడ్ అయి ఉంటుందని అన్నాడు, అంటే ఏమిటి అర్థం? అర్థం తెలియకపోతే నువ్వెందుకు ఉద్యోగం ఆ, చేయలేదు? అలా అంటారా? ఆ. ఆ లెటర్ ఫోర్జరీ అంటున్నారు, అలా అంటే ఏమిటి అర్థం? మోహన్ కుమార్ నిరపరాధనే కదా. అది సరే కానీ అసలు మీరు ఇంత తెలివి తక్కువారని అనుకోలేదా? తెలివైన వారని అనుకోలేదు. అది కాదు, శ్యామ్ అలా చెప్పాడు అంటే దానికి ఏదో ఓ కారణం ఉంటుంది. కారణం ఉంది కదా, మోహన్ కుమార్ ని రక్షించాలని. శ్యామ్ కి మోహన్ కి పడదన్న విషయం అందరికీ తెలుసు. అలాంటప్పుడు శ్యామ్ మోహన్ ఎందుకు కాపాడతాడు? ఆ విషయం నాకు తెలియదు. ఒకవేళ ముఖ్యమంత్రి ఏదైనా మంచి ఆఫర్ శ్యామ్కి ఇచ్చి ఉండొచ్చు కదా. మోహన్ అసలే ఆస్తి పాస్తులు ఏమని, తండ్రి ఎవరో తెలియనటువంటి వాడని, అతను ఒక ఆదర్శవంతుడని ఒకవేళ ఇలా చేసి ఉండొచ్చు కదా. అందరూ నీలాగా ఉండరు. అసలు రమ్య హ్యాండ్ రైటింగ్ వల్లే సమస్య వచ్చింది. ఏమిటా సమస్య? ఆ లెటర్ రమ్య రాసిన హ్యాండ్ రైటింగ్ అని హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ కనిపెట్టారు కదా. ఆ విషయం వాళ్ళకి తెలియదా? నేను బల్లగుద్ది చెప్పగలను, ఈ విషయంలో ముఖ్యమంత్రి శ్యామ్ ఒకటయ్యారని. అందువల్లే శ్యామ్కి కేసును అప్పగించి ఇన్వెస్టిగేషన్ చేయమంటున్నారు. ఇక శ్యామ్ ప్రసాద్ ఏం చెబితే అది జనాలందరూ ఒప్పుకు తీరాల్సిన గతి పట్టింది. ఎందుకంటే ఇది ఒక రాజకీయం కదా. తప్పదు మరి. సార్, టెర్రస్ మీద దొరికిన ఫుట్ ప్రింట్స్ తో పాటు రాక్స్ అండ్ పౌడర్ 4 కలిసి ఉన్నాయి. ఈ ప్రింట్స్ కి ఈ కేసుకి సంబంధం ఉంటుందని మీరు ఎలా అనుకుంటున్నారు? మనం ఈ ఇంటి చుట్టుపక్కల నుంచి కొన్ని శాంపిల్స్ తీసి సేకరించాం. అందులో 3 ఫుట్ ప్రింట్ శాంపిల్స్ లో మనకి రాక్ శాండ్ పౌడర్, ఆల్గన్ సబ్స్టెన్స్ 3 చోట్ల కనిపించాయి. కిచెన్, డైనింగ్, బెడ్రూమ్. అంటే టెర్రస్ మీద ఉన్న వ్యక్తి, అది ఎవరైనా సరే, ఆ వ్యక్తి డైనింగ్ రూమ్ ద్వారా రమ్య బెడ్రూమ్ లోకి ప్రవేశించాడు. సార్ దట్ మీన్స్? నౌ ఇట్ మీన్స్ నథింగ్, బట్ దర్ ఇస్ సంథింగ్. సార్ ఒకవేళ ప్రిన్స్ ఇంట్లో వాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చుగా? ఆ ఇంట్లో ఉన్నది మొత్తం 3. రమ్య, మోహన్ కుమార్, పని మనిషి. టెర్రస్ లో మనకు కనిపించిన ఫుట్ ప్రింట్ యొక్క కొలత 12 ఇంచులు. అంటే అది ఖచ్చితంగా మగవాళ్ళు ఉపయోగించే చెప్పుల ప్రింటేనని దృఢమైంది. వాట్స్ మోహన్స్ ఫుట్ సైజ్? 10 inches. అయితే మరి అది ఇంట్లో వాళ్ళది కాదు. శ్యామ్ హియర్. యా సార్. ఓకే సార్, వెంటనే వస్తాను. ఏంటి సార్? కాల్ ఫ్రమ్ హెడ్ క్వార్టర్స్. బషీర్ సార్. డెడ్ బాడీని ముందుగా చూసిన 4 వాంగ్మూలాలు నిజమా కాదా అని తెలుసుకోవాలి. సార్. అరవింద్ సార్. సంఘటన జరిగినటువంటి ఇంటికి చుట్టుపక్కల రాక్ శాండ్ ని టెస్ట్ చేయాలి. సార్. బై ద టైం రాజీవ్ నువ్వు గ్రామంలో ఉన్న కొంతమందిని ఇన్వెస్టిగేట్ చేసి విషయాలు తెలుసు. ఎస్ సార్. స్పెషల్లీ మోహన్, రమ్య అండ్ హర్ ఫ్యామిలీ. ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు దెమ్. విత్ డ్యూ రెస్పెక్ట్ సార్, ఆత్మహత్య లెటర్లో నాకు అనుమానం ఉంది అని నేను చెప్పింది నిజమైంది. ఇంకా మీరు మా చెవుల్లో పూలు పెట్టడానికి ప్రయత్నించకండి. హ్యాండ్ రైటింగ్ లో తేడా ఉందంటే దానికి అర్థం ఇంకెవరో రాశారనే కదా. అలాంటప్పుడు మోహన్ కుమార్ నిరపరాధనే కదా. ఆ లెటర్ లోని హ్యాండ్ రైటింగ్ రమ్యదనని హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ నిర్ధారణ చేశారు కదా. అంటే హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ తప్పు చేశారన్న మీ ఉద్దేశం? నో సార్, వారు ఎటువంటి తప్పు చేయలేదు. హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ చెప్పింది నిజమేనంటూ హ్యాండ్ రైటింగ్ మాత్రం ఫోర్జరీ చేశారంటుంటే ఇది ఎలా కుదురుతుంది? ఆ లెటర్ చూసి నాకు కలిగిన కొన్ని అనుమానాలు మీతో చెప్తాను. జస్ట్ అ మినిట్ సార్.